ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరొక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము దావీదు కీర్తనలు 19వ దావీదు కీర్తన 14వ వచనం. నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఆమేన్. అవునండి, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి, అంటే దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. మనుషులు పైన నీ మాటల్ని, పైన నీ అందాన్ని, నువ్వు ధరించినటువంటి వస్త్రములను, ఆభరణములను చూస్తారు. కానీ మన దేవుడు హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. నీ అంతరంగంలో దేన్ని ఆలోచిస్తున్నావో, దేన్ని తలంచుతున్నావో ప్రతిదీ కూడా ఆయన గ్రహింప శక్తిమంతుడు. ఆయనకి మరుగైందంటూ ఏది కూడా లేదు. కాబట్టి మన హృదయ ధ్యానము కూడా ఆయన దృష్టికి అంగీకారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బోధలలో ఒక గొప్ప బోధ, శక్తివంతమైన బోధ ఏమిటో తెలుసా? మనము ఒక వ్యక్తి ఒక స్త్రీని శారీరకంగా కలిస్తేనే పాపము చేసినట్లు కాదు, కానీ తన హృదయంలో, తన కళ్ళతో చూచి తన హృదయంలో పాపపు ఆలోచన, పాపపు యోచన, తన హృదయంలో ఆ స్త్రీ గురించి పాపపు ధ్యానమును తన హృదయంలో ధ్యానిస్తే, తలంచితేనే చాలంట, వ్యభిచరించినట్లే. కాబట్టి మనం పరిశుద్ధముగా ఉండాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుల మధ్యలో ఆరాధింపబడుతున్నవాడు. కాబట్టి మన హృదయములో ధ్యానించే ప్రతి ఆలోచన, ప్రతి తలంపు కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. అందుకే దావీదు మాటలు రాస్తున్నాడు, ప్రభువా నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి, నా హృదయ ధ్యానము కూడా నీ దృష్టికి అంగీకారముగా ఉండాలి. కోపపడి మీ బిడ్డలను దూషించి మీ నోటి మాటలను అపవిత్రపరచుకొనకండి. కోప్పడి నీ భర్తను, మీ చుట్టూ ఉన్నటువంటి వారిని దూషించి మీ నోటి మాటలను అపవిత్రపరచుకొని పాడు చేసుకోకండి. భక్తి అనేది యథార్థంగా, నిజముగా దేవుని దృష్టికి అంగీకారమయ్యే విధముగా చేయండి. వ్యర్థమైన భక్తి జీవితాన్ని జీవించకండి. రోషము కలిగి, పౌరుషము కలిగి, దేవుని దృష్టికి ఇంపైనది, యోగ్యమైనది, దేవునికి అంగీకారమైనటువంటి భక్తిని చేయండి. తప్పక మీ ఆత్మీయ జీవితంలో గొప్ప మార్పు కలగబోతున్నది. మందిరానికి వెళ్ళి రావడం మాత్రమే కాదండి భక్తి అంటే. నువ్వేం మాట్లాడుతున్నావో, నీ నోటితో ఏదైతే పలుకుతున్నావో అది నీ దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ హృదయంలో దేన్నైతే ధ్యానిస్తున్నావో, ఏదైతే తలంచుతున్నావో అది నీ దేవునికి అంగీకారంగా, ఇష్టముగా ఉండాలి. ఇలాంటి జీవితాన్ని జీవించాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి. లోతైన బలమైనటువంటి ప్రార్థన, దేవునితో దగ్గర సంబంధం కావాలి. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని పట్టుకొని, ప్రభువా నాకు ఇలాంటి జీవితాన్ని ఇవ్వండి అని ప్రార్థన చేద్దామా? తండ్రి, మీకు స్తోత్రములు. ఈ దినమున చక్కటి మాట ద్వారా మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రములు. అవునయ్యా, మా నోటి మాటలు నీకు ఇష్టముగా ఉండునుగాక. మా హృదయ ధ్యానము, మా హృదయములో అయ్యా తలంచే ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, ప్రతి ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా, ఇష్టమైనదిగా ఉండునుగాక. అలాంటి యథార్థమైన భక్తి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. నిజమైన క్రైస్తవులముగా, నిజముగా క్రీస్తుని పోలి క్రీస్తు వలె జీవించే కృప అయ్యా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా అనుగ్రహింపబడునుగాక. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మాటల ద్వారా. యేసు నామములో వారి ఆత్మీయ జీవితం మార్పు చెందునుగాక. కోపముతో, ఆవేశముతో ప్రభా మాటలు, వ్యర్థమైన మాటలు పలికి, అపవిత్రమైన మాటలు పలికి వారి నోటిని అశుద్ధం చేసుకుంటూ అపవిత్రపరుచుకుంటున్నారేమో. ఈ రోజు నుంచే అయ్యా మా ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి బలమైనటువంటి మార్పు సంభవించును గాక. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో దీవెనను, ఆశీర్వాదమును కుమ్మరించి అయ్యా నీతో దగ్గర సహవాసమును కలిగి జీవించటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ చేయండి. ముఖ్యమైనటువంటి ప్రకటన, ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు సికింద్రాబాద్ ప్రాంతంలో YMCA అనే హాల్లో క్లాక్ టవర్ దగ్గర పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరగబోతుంది. సో వాళ్ళందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం, తప్పనిసరిగా పాల్గొనండి. సాయంత్రం 6 గంటలకు YMCA హాల్, క్లాక్ టవర్ దగ్గర. మెట్రో నుంచి వచ్చేవారు పరేడ్ గ్రౌండ్స్ మెట్రో స్టేషన్ లో మీరు దిగితే అక్కడ దగ్గరే ఉంటుంది. తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.